అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఇటుక రాసి అప్లై చేస్తుంటాను. డిగ్రీ సప్లై చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు? మీకు వర్క్ ఎలా ఉందంటారు? ఇంతకు ముందు అయితే ఇసుక ఒకటి ఆగిపోయింది 6 నెలలు. గత ప్రభుత్వంలో ఇటుక సప్లై అనేది అసలు బాగా లేదు, బాగా లాస్ పోయాం కూడా. ఇటుక బట్టీలలో ఎవరైనా సరే వాళ్ళని కదిలిస్తే చెప్తారు, అందరు లాస్ పోయారు. ఇప్పుడైతే మూమెంట్ అందుకుంటుంది. రాజధాని ఒకటి అమలు చేశాడు, ఇప్పుడు మూమెంట్ అందుకుంటుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరితో మాట్లాడాను, వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇసుక విధానంలో ఇంకా పూర్తిగా మారలేదు, దానివల్ల మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కదా. నిజంగానే ఇసుక సప్లై అనేది గతానికి ఇప్పటికి ఏం మారలేదంటారా? ఇప్పుడు ఫ్రీగా వదిలేశాడు కదా. మేము ట్రాక్టర్లు వెళ్ళాము, ఊరకనే పోస్తున్నారు. వాళ్ళు అమాలీలు లోడ్కి వచ్చేసి 600 500 తీసుకుంటున్నారు. మనకు కాబట్టి కాడికి ఇసుక ట్రాక్టర్లకి ఫుల్గా పోసేస్తున్నారు. అంటే హమాలీ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నారు. హమాలీ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా అన్ని ఫ్రీగానే వచ్చేస్తున్నాయి. బాగానే ఉంది, ట్రాక్టర్లకి వాటికి బాగానే ఉంది. అసలు ఏమి లేదు, ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారన్న, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే నాకు తెలియదులే, కానీ ట్రాక్టర్లు అయితే ఫ్రీగా నడుస్తున్నాయి, బాగుంది. ఫ్రీగా నడుస్తున్నాయి, బాగుంది. వాళ్ళు లోడింగ్ ఛార్జే తీసుకుంటున్నారు. అమాలీలు 500 పోసి ఫుల్గా పోసేస్తున్నా వచ్చేస్తున్నాయి. అది మరి ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుందన్న, మీరు గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి 6 నెలల ప్రభుత్వానికి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? కొన్ని మైనస్ అయినాయి. అతను ఎవరికి? జగన్ అతనుకి కొన్ని మైనస్ అయినాయి. ఆ మైనస్ అయిన వల్లనే మాట్లాడటం సరిగ్గా కుదరదు కూడా. ఈ మిగతా కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడే విధానం కూడా తెలియదు. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడ భాష సరి లేకపోవటం వల్ల వ్యతిరేకత వచ్చిందంటారా? అదొకటి, ఈ టైటిల్ యాక్టివ్ ఒకటి, ల్యాండ్ టైటిల్ యాక్టివ్ ఒకటి, అదొకటి, వాళ్ళు తిట్టడం ఒకటి. ఈ బూతులు అనేది అనవసరం మాటలు. వై నాట్ 175 అన్నాడు, అదొకటి. అన్నీ ఒకదానికి అన్ని తోడై. నేను 99% హామీలు అమలు చేశాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా సరే ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు, ఇదేం ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అన్నది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు 99% 99 హామీలు నేను ఇచ్చాను అంటున్నాడు. ఎవరికేమి ఇచ్చాడు? అందరికి డబ్బులు వేసాను అంటున్నాడు కదా. డబ్బులు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది. అప్పుడు 2000 నుంచి 3000కి సంవత్సరానికి 250 పెంచుకుంటా పోయాడు. ఈయన డైరెక్ట్గా 4000 వేసాడు కదా. వికలాంగులకు 15 కాలు చేయబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు. అంటే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి, ఖాళీ చేయి పరిమితం వికలాంగులకి 6,000 అన్న, పూర్తిగా మంచానికి పరిమితం వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం గతంలో ఎంత వచ్చేదన్న? 5,000, 3,000, 4,000 అలా వచ్చేది. ఇప్పుడు 15,000 అంటే ఏంటంటున్నా? మామూలు ఒక ఉద్యోగస్తులకి రావట్లా. ఒక ఆడ మనిషి నెల రోజులు కష్టపడితే రోజుకి వచ్చేసి 300 రూపాయలు. 300 అంటే అప్పటికి నెలకు వచ్చేసి ఎంత? ఎన్ని వేలు వస్తున్నాయి? 9,000. ఇప్పుడు ఎంత ఇస్తున్నా? 15,000 ఇస్తున్నారు. ఏది మేలు అంటావు? ఇప్పుడు 6 నెలలు అయింది, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇక తర్వాత చూసుకు ఎలా ఉంటుందో. హామీ కూడా అమలు చేయలేదని మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? చెబుతారయ్యా, 100 మంది 100 రకాల మాట్లాడతారు. 100 మంది 100 రకాలుగా మాట్లాడినప్పుడు అవన్నీ జరుగుతాయా? వాళ్ళకి వ్యతిరేకం ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారు. దీంట్లోకి వచ్చి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల మీద ధరాభారం పెరిగిపోతుంది, కూటమి ప్రభుత్వం వచ్చి ధరలు పెంచేస్తుంది, మేము ఉన్నప్పుడు అన్ని ధరలు తక్కువగానే ఉన్నాయి అంటున్నారు కదా. తక్కువగా ఉంది. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ ఎంత ఉంది? 73 రూపాయలు ఉంది. జగన్ ప్రభుత్వంలో ఎంత ఉంది? 100. పెట్రోల్ 115కి వెళ్ళింది. మరి ఏది గొప్ప అంటావు? 70 రూపాయలు ఉన్నది 100 రూపాయలకు పోయింది మేళ. అంటే పామ్ ఆయిల్ ప్యాకెట్ 150కి చేసాడు చంద్రబాబు వచ్చి అంటున్నాడు కదన్న. ఇప్పుడు అంత అంతకుముందు ఎంత ఉంది? 200 కూడా ఉంది తెలుసా? గతిన జగన్ ప్రభుత్వంలో ఎంత ఉంది? 200కి కూడా వెళ్ళింది. ఇప్పుడు
అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలోకి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించి ఒకటికొకటి నిదానంగా చూసుకొని ఆలోచించుకొని ఏ విధంగా ఏం చేయాలనేది ఆలోచించుకుంటున్నారు. అప్పుడు తగ్గిద్ది. ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, ప్రభుత్వం మీద 6 నెలల్లోనే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదన్నా. మరి అదంతా ఉత్తమాట అదంతా. ప్రజల్లో ఏమొచ్చింది? 5-6 నెలల్లోనే వస్తుందా? నీకు తెలుసా? 5-6 నెలల్లో వచ్చిద్దా? ఏదైనా కొద్ది రోజులు గడిస్తే అప్పుడు వచ్చిద్ది. ఏదైనా సరిగ్గా చేయకపోతే అప్పుడు వచ్చిద్ది. అంటే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు తప్పితే సూపర్ 6 హామీలు పక్కన పడేశాడు చంద్రబాబు నాయుడు. మాట తప్పాడు, మడం తిప్పాడు అంటున్నారు కదన్నా. మరి అది వాస్తవం. అది వాళ్ళకి అలవాటు, వీళ్ళకి కాదు. ఈయన చెప్పిన పనులు చేసుకుంటూ వస్తా ఉంటున్నాం నిదానంగా. ఒక్కసారే అవ్వాలంటే అవ్వవు, ఏది అవ్వవు. అంతకుముందు ఇసుక ఎంత ఉన్నింది? 40,000, 30,000 ఎప్పుడైనా పెట్టావా? ఇప్పుడు ఎవరినైనా అడుగు, అంత రేటు ఉందేమో లారీ ఇసుక వచ్చేసి? లేదు. అలాగనే ఒకటికొకటి చేసుకుంటూ వస్తా ఉంటాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పోరాటానికి ప్రజల మధ్యకి వస్తాను నేను జనవరి 3వ వారం నుంచి అంటున్నారన్నా. ఏంది వచ్చేది? కొడతారు వస్తే. ఎందుకేంది? మాజీ ముఖ్యమంత్రి అయితే ఎలా చేశాడు ఆ ప్రభుత్వంలో అందరికి తెలుసు. లేకపోతే 11 సీట్లకి ఎలా వచ్చింది? మోసం చేసి నన్ను అంటున్నాడు ఆయన. 151 వచ్చినప్పుడు ఆయన మోసం చేశాడా? ఏం మాటలు ఇది? ఆయన జనాల్లో రిసిగిపోయారు, రిసికెత్తింది. అందువల్ల ఇక్కడ జనాలు తగిన విధానంలో వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ నేను పేదలకు మంచి చేయడం తప్ప అంటున్నాడు కదా. అంటే డబ్బులు వేసాను వాళ్ళకి తప్ప. అక్క చెల్లెళ్ళు అంటే సరిపోయిద్దా? మిగతా అన్నీ చూసుకోవాలిగా. ఒక అక్క చెల్లెళ్ళు అవ్వాతాతలు చూస్తేనే సరిపోయిద్దా? అందరినీ నిదానంగా అందరిని చూసుకుంటేనే అవుతుంది. ఇది ఒకరి నిర్ణయంలో అవే పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రజలు నిర్ణయించుకున్నది అవుతుంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చెప్తుంది ఏంటంటే మళ్ళీ 2027 డిసెంబర్ కానీ 2028 మార్చిలో కానీ నేనే అధికారంలోకి వస్తాను అని అంటున్నాడు కదా. మరి చెప్పుకునేదానికి బాగానే ఉంటుంది. జనాలు వేయొద్దు. ఇప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడని జనాల్లోకి వస్తాడు? 4 పక్కల పరదాలు కట్టుకోవటం తప్ప ఏం ఉండదు. ఆడ జనాల్లోకి రమ్మను చూద్దాం, అడగమను. వస్తున్నాడు కన్నా. ఈ మధ్యకాలంలో గుంటూరు వచ్చాడు, అటు ఏ రోజైనా ఒకసారైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఎందుకు పెట్టలేదు? ఏదైనా మీటింగ్ చెప్తే మీటింగ్ ఉన్నది కదా, ఆ మీటింగ్లో పరదాలు ఎందుకు కట్టుకోవాలా? ధైర్యంగా రావచ్చు కదా. అప్పుడు ట్రాఫిక్ ఆయన వస్తాడంటే గంటన్నర చూడి హైవే మీద ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. భయం లేకపోతే ఎందుకు? అంటే పులివెందులు పులిబెట్టని నేను ఎందుకు భయపడాలంటున్నారు కదా. మరి పులివెందులు పులిబెట్టి అయితే ఎందుకు భయపడాలి? మరి ధారాళంగానే రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. దొంగసాటుగా దొంగ వారం ఎదిగా ఎందుకు మాట్లాడాలి? మాట్లాడకూడదుగా. అన్న ఇక్కడ ముఖ్యంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు వాడిన భాష ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వాడుతున్న భాష ఎలా ఉందంటారు? మీరు గమనించిన తేడాలే తెలీదా? ఇంతకుముందు ఎలా మాట్లాడారు అసెంబ్లీలో? ఏందా భాష, ఏందా తిట్టడం? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు విన్నారు, అదంతా మీకు తెలుసు. అప్పుడు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారు? అంటే ఎందుకంటారు అంత మాట్లాడుతున్నా సరే ఎర్రిగిపోయారు. అందువల్లే వాళ్ళు చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నారు. అది ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదంటారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి వాళ్ళ వల్ల కాదు అసలు.